రాష్ట్ర కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ వ్యూహ బృందం సమావేశంలో చెప్పిన విషయాలను జనంలోకి తీసుకువెళ్లే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ఆయా అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ఇద్దరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహ బృందం సమావేశంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలు సమర్పించిన మార్గసూచి, చెప్పిన అంశాలకు సంబంధించి వెల్లడవుతున్న అంశాలు నాయకుల మధ్య పోటీకి అద్దం పడుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమావేశంలో వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంబంధిత అంశాలను ఒక్కొక్కటిగా మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారు. తెలంగాణకు భారీ ప్యాకేజీ, విభజన జరిగితే మావోయిస్టుల సమస్య, ఇందిరాగాంధీ సమైక్య ప్రసంగం, రాజధాని ఉన్న ప్రాంతమేది, ఇప్పటివరకు విభజన జరగలేదన్న వాదనలు వినిపించినట్లు మీడియా ద్వారా బయటపెడుతున్నారు. తద్వారా సీమాంధ్రలో రాజకీయ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో చర్చ మొదలైంది. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే మేలన్న బొత్స, విభజన అనివార్యమైతే హైదరాబాద్ ను కొన్నేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ లో ఉన్న 75% ఉపాధి అవకాశాలకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలని కోరినట్లు సన్నిహితులు చెబుతున్నారు. విభజన జరిగితే మావోయిస్టుల సమస్య వస్తుందన్నది సరికాదని, అందుకనే బొత్స వ్యూహ బృందం భేటీలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. పరిపాలన ఆధారంగా సమస్య తీవ్రత ఉంటుంది తప్ప చిన్న పెద్ద రాష్ట్రాలతో సంబంధం ఉండదని బొత్స చెబుతున్నారు. దీని ద్వారా ముఖ్యమంత్రి వాదనను తప్పుపట్టినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో లగడపాటి చేసిన స్టార్ బ్యాట్స్మెన్ వ్యాఖ్యలపైన బొత్స తనదైన శైలిలో స్పందించారు. బ్యాట్స్మెన్ అంటే ఏమిటో తనకు తెలియదని, క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకంగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి వ్యూహ బృందం సమావేశం రోజు నుంచే ఈ పోటీ ప్రారంభమైంది. భేటీలో ఎవరంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చారన్న విషయమై ఇద్దరి సన్నిహితుల నుంచి విభిన్న సమాచారం మీడియాకు చేరవేశారు.